మంది చేరతారు అనుకుంటున్నా. అంటే కార్యకర్తల నిధి అనేది వాళ్ళు పెట్టారు కదా అప్పుడు తెలుగుదేశం పార్టీ, అప్పుడే ఎక్కువ చేరినట్టున్నారు లోకేష్ గారు పెట్టారు. అలా వీళ్ళు కూడా ఏమన్నా పెడతారా కార్యకర్తల నిధి అనేది? కార్యకర్తలు అనేది ఒక సాధారణ పౌరులు మీరు నేను వెళ్ళి ఏదో రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని ఎప్పుడు అనుకో. సభ్యత్వం తీసుకోవాలనుకునేవాడు పార్టీ పిచ్చతో ఉండేటటువంటి వాడే తీసుకుంటాడు. ఈవెన్ సానుభూతి పనులు కూడా అందరూ తీసుకోరు. సభ్యత్వాలు తీసుకోవాలి అనేటటువంటిది వీళ్ళు దాన్ని దాన్ని ఏమంటారు డ్రైవ్ లాగా చేసుకొచ్చారు. దాంట్లో కొంతమందికి తెలియకుండానే సభ్యులు అయిపోయారు. వీళ్ళు కూడా తెలివిగా వాళ్ళకి తెలివి. ఇప్పుడు లేబర్లో వాళ్ళకి తెలియదు నీకు ఈ పథకాలు రావాలంటే ఇన్సూరెన్స్ కావాలంటే నీది నుంచు అని చెప్పి ఫోటో తీసి నువ్వు ఇట్లా 130 కడితే నీకు వస్తుంటే వాళ్ళు ఇచ్చేస్తారు. అదే కదా. తర్వాత చూస్తే తెలుగుదేశం సభ్యత్వం కార్డు ఇస్తే ఓ దీంతోనే వస్తా అనుకుంటారు వాళ్ళు. నువ్వు పట్టుకుని కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి నీకు వస్తుందని చెప్తారు వీళ్ళు. అదే అవును, అట్లా నడుస్తుంటాయి కొన్ని. కానీ ఒకటి సార్, ఏడాది లోపే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది అనే ఆలోచనలో ఉంది. అది నిజంగా ఉందా, లేదంటే ఒక భ్రమలో ఏమన్నా వైసీపీ వెళ్తుంది అనుకోవాలా? మనం ఎందుకు చెప్పాలి, జనం చెప్పాలి దానికి. బేసిక్ గా తీవ్ర ఏ ప్రతిపక్షం అయినా సరే లేదు అసలు ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అనుకుని పనిచేస్తుందా? అంటే పథకాలు ఇవ్వకపోవడమో, సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడమే అంత వ్యతిరేకత వచ్చేస్తుందా అనేది నేను చూడాలి. అదే మరి జనానికి అట్లాంటి ఫీలింగ్ ఉందా లేదని జనంలోకి వెళ్తే కదా తెలిసేది. బేసిక్ గా జనాలకి లేదు పర్వాలేదు మా దగ్గరికి ఏ పథకాలు వద్దండి మేము వద్దనుకుంటున్నాం అంటారా? అదే కదా. అంటే అప్పుడు